హాయ్ అండి, వెల్కమ్ టు కృష్ణ సీత యూట్యూబ్ ఛానల్. మొన్న నేను స్మార్ట్ బజార్కి అయితే వెళ్ళానండి. ఆ రోజు స్మార్ట్ బజార్లో అయితే వీడియో తీయలేదండి, ఎందుకంటే ఫోన్ పట్టుకెళ్ళలేదు కాబట్టి ఆ రోజు నేను వీడియో తీయలేదు. ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత మొత్తం నేను తెచ్చుకున్న సరుకులు అయితే సర్దుకుంటూ అయితే వీడియో తీశానండి. అవేనండి మొత్తం తెచ్చుకున్నవన్నీ కూడా మీకు చూపిస్తాను, నేను ఏమేమి తెచ్చుకున్నవన్నవి. అలానే నేను తొలి ఏకాదశి గురించి అయితే కొన్ని విషయాలు నాకు తెలిసినవి అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. తొలి ఏకాదశి అంటే పండగల్లో మొదటి పండుగ అని అంటారు మాకైతే. ఈ పండుగ తర్వాత శ్రావణ శుక్రవారం, వినాయక చవితి, దసరా, దీపావళి ఇవన్నీ వరుసగా వస్తాయి. ఈ తొలి ఏకాదశి టైంలో అయితే రైతులందరూ కూడా విత్తనాలు రెడీ చేసుకుని ఆకుమళ్ళు అయితే పోస్తారు. తొలి ఏకాదశి పండుగ అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు, కొత్తగా గృహప్రవేశాలు చేసుకున్న వాళ్ళు, మాలో అయితే కొన్ని రకాల పిండి వంటలు అయితే చేసుకుంటారు. 9 రకాలు లేదా 5 రకాలు లేదంటే 11 రకాల వరకు అయితే చేసుకుంటారు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ఓపుకి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు. ఆ రోజు పెళ్ళైన ఆడవాళ్ళు అలానే మిగతా ఆడవాళ్ళు కూడా కొత్త బట్టలు అయితే కట్టుకుంటారు. ఆ రోజు దేవుడికి వండిన పిండి వంటలు పెట్టి దండం అయితే పెట్టుకుంటారు. చుట్టాలకి వండిన పిండి వంటలు అయితే పంచి పెడతారు. మాలో అయితే ఇలా చేస్తారు. మరి కొంతమంది పద్ధతి అయితే ఎలా ఉంటుందంటే, ఆ రోజు అబ్బాయిని పెళ్ళి కొడుకుని చేసి అక్షింతలు వేయడానికి పిలిచిన ఆడవాళ్ళకి వాళ్ళు చేసిన పిండి వంటలు అబ్బాయి ముందు పెట్టి చేతికి వచ్చినవి ఇవ్వమని చెప్తారు. మాకైతే ఈ తొలి ఏకాదశి పండుగకి పెళ్ళిళ్ళు అవ్విన వాళ్ళే కాకుండా మామూలు వాళ్ళు కూడా ఏదో ఒక పిండి వంటలు అయితే చేసుకుంటారు. కంపల్సరీ ఆరిదైతే చేసుకుంటారు. అదేనండి, కొంతమంది పాల తాలికలు అంటారు కదా, అవే. నీళ్లకు బదులుగా పాలుని ఎసరుగా పెట్టుకుని ఉడికించుకుంటే పాల తాలికలు. నీళ్లు ఎసరు పెట్టుకుని అందులో కొబ్బరి, బెల్లం ఇవన్నీ వేస్తారండి. దానినే ఆరిదని అంటారు మాలో. ఇంతకుముందు కాలంలో అయితే ఇది బాగా తినేవారండి. ఇప్పుడున్న కాలంలో ఈ పిల్లలైతే దగ్గరకే రానివ్వటం లేదు. ఇంతకుముందు కాలంలో అయితే ఈ ఆరిదని రెడీ చేయడానికి బియ్యాన్ని ఎలా తీసుకునేవారంటే, మీకు చెప్పాను కదండి, ఇది ఆకుమళ్ళు విత్తనాలు రెడీ చేసుకునే టైం అని. ఆ ధాన్యాన్ని విత్తనాలు నానబెట్టే రోజున పుట్టింటి ఆడపడుచులకు కాళ్ళకు పసుపు రాసి పైట చెంగుని చాపమని 3 దోసుళ్ళు కానీ 5 దోసుళ్ళు కానీ ధాన్యం ఆ చెంగులో పెట్టేవారు. ఆ చెంగులో ఆడపడుచులకి వేసేవారు. ఆ ధాన్యాన్ని వాళ్ళు దంచుకుని చెరుగుకుని బియ్యంలా తయారు చేసి శుభ్రంగా కడుక్కుని తిరగలిలో పిండిలా రెడీ చేసుకుని ఆ పిండితో ఆ ఆరదని రెడీ చేసుకునేవారు. ఇప్పుడున్న కాలం చాలా మారిపోయింది కదండి. ఎవ్వరో కానీ ఆడపడుచులకి ఇలా పెట్టడం లేదు. కొంతమంది అయితే ఇలా ముందుగా తీసిన ధాన్యాన్ని ఇక్కడ దగ్గరలో ఉన్న అమ్మవారి గుడిలో అయితే ఇచ్చేస్తారు. దీనికి ఇంత చరిత్ర ఉందండి. ఈ ఆషాఢమాసం అంటే ఎక్కువగా 5వ తనమని చెప్తారు. ఎందుకంటే ఈ ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు అలానే కొంతమంది మగవాళ్ళు కూడా పెట్టుకుంటారండి. గోరింటాకు అనేది కంపల్సరీ పెట్టుకుంటారండి ఈ ఆషాఢంలో. ప్రత్యేకత గోరింటాకు అయితే ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటారు. అలానే ఆడవాళ్ళు కొత్త గాజులు వేయించుకుంటారు. అలానే ఆడవాళ్ళు కొత్త బట్టలు కూడా కట్టుకుంటారు. ఈ ఆషాఢంలో కొన్ని ప్రత్యేకతలు అయితే ఉంటాయండి ఈ ఆషాఢ మాసంలోని. అలానే కొత్త పెళ్లి కొడుకులు కూడా ఈ ఆషాఢ మాసంలో అత్తవారింటికి అయితే వెళ్ళరండి. ఈ ఆషాఢ మాసం గురించి అయితే నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పాను. అలానే ఈ తొలి ఏకాదశి గురించి కూడా ఏదో నాకు కొన్ని విషయాలు తెలిస్తే ఆ విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నాను. అలానే నేను తెచ్చుకున్న సరుకులు ఏమిటనేవి మీకు చెప్తానన్నాను కదండి. సాంబ్రేణి ధూపాలు, అగరబత్తీలు, అలానే హారత కర్పూరం బిళ్ళలు, అలానే నేను గులాబ్ జామ్ చేయడానికి ప్యాకెట్ అయితే తీసుకున్నానండి. అలాగే పేస్ట్లు,
హారత కర్పూరం బిళ్ళలు అనమాట. నేను ముందు చెప్పాను కదండి అవే. అలానే నేను పాప్కార్న్ రెడీ చేయడానికి 2 ప్యాకెట్లు అయితే తీసుకున్నానని చెప్పాను కదండి. ఒక ప్యాకెట్ మీకు రెడీ చేసి వీడియో కూడా చేశాను. అలానే నేను ఒంటి సబ్బుల సెట్టు, అలానే బట్టల సబ్బులు కూడా తీసుకున్నానండి. పక్కన నుంచి మా చెల్లి అయితే మాటలు మాట్లాడుతుంది. నేను వీడియో తీస్తున్నాను, నాతో ఏదో జోకులు వేస్తుంటే మధ్యలో నవ్వుతున్నాను అనమాట. నేను ఇదిగోండి 6 సబ్బులు అయితే తీసుకున్నాను, బట్టలు ఉతికే సబ్బులు. అలానే 10 సబ్బులు, గిన్నెలు తోమే సబ్బులు తీసుకున్నానండి. ఈ గిన్నెలు తోమడానికి చెప్పాలంటే ఇంక ఈ ఆడవాళ్ళకి పొద్దున్న సాయంత్రం ఈ గిన్నెలు తోమడం అనేది ఎక్కువైపోతుందండి. ఏ పని ఎలాగున్నా డైలీ ఈ బట్టలు గిన్నెలు అనేవి కంపల్సరీ మాకు అయితే తప్పడం లేదు. మాకంటే ఈ ఆడవాళ్ళందరికీనండి, ఒకరికే కాదు. చెప్పాను కదండి 10 సబ్బులు అయితే గిన్నెలు తోమే సబ్బులు తీసుకున్నాను. మన సంసారంలో ఎలాగున్నా కానీ ఈ గిన్నెలకి బట్టలకైతే ఈ సబ్బులు లేకపోతే రోజు అనేది గడవడం చాలా కష్టంగా ఉంటుంది. అలానే ఈ ఐస్లు చేయడానికైతే ఐస్ పెట్టి అయితే తీసాను కానీ ఇంకా రెడీ చేయలేదు. అక్కడ చూసి తీసుకోవాలనిపించి తీసుకున్నాను. ఈ లోపు అయితే వాతావరణం చల్లబడిపోయింది. నేనైతే ఒకసారి కూడా ట్రై చేయలేదు, ట్రై చేయాలి. పంచదార, టీ పొట్లం కూడా తీసుకున్నాను. ఇంకా ఏమి తీసుకున్నాను అన్నది మీకు చూపిస్తాను. అలానే ఇవన్నీ మేము తీసుకున్నందుకు ఇదిగోండి ఇడ్లీ రవ్వ తీసుకున్నాను, అలానే సాయి మినపగుళ్ళు కూడా తీసుకున్నాను, లైజాల్ తీసుకున్నానండి తడిమాపు పెట్టుకోవడానికి. చూసారు, ఇవన్నీ తీసుకున్నందుకు మీకు చూపించే ఉల్లిపాయలు అయితే ఫ్రీగా ఇచ్చారండి. బాగానే ఉన్నాయి, అంత బాగోకుండా అయితే ఏమీ లేవు. ఎందుకంటే మేము దగ్గర 2000 రూపాయల సామానం వరకు అయితే సరుకులు తీసుకున్నామండి. 2000 లోపు తీసుకున్న వాళ్ళకైతే ఇలా ఉల్లిపాయలు ఫ్రీ అంటండి, ఆ రోజు ఆఫర్ అంట. అలానే 2000 దాటి తీసుకున్న వాళ్ళకైతే 1 కిలో పంచదార 9 రూపాయలకైతే ఇస్తామని చెప్పారండి వాళ్ళు. మేమైతే 2000 దగ్గరగా తీసుకున్నాం కాబట్టి మాకు ఉల్లిపాయలు అయితే ఫ్రీగా ఇచ్చారండి. నేను పోసేది ఇడ్లీ రవ్వ అండి, ఇడ్లీ రవ్వ కూడా తీసుకున్నాను. మేము తీసుకున్న సరుకులు అయితే నేను బాగానే ఉన్నాయండి. అన్నీ తెచ్చుకున్నవి ఏమైనా సరే మనం సంసారానికి పుణ్యే తెచ్చుకుందామని వెళ్తాం కానండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఒక్కొక్కటి అంటూ గుర్తుకొస్తూ ఉంటాయి. మనం 1 తీసుకుందామని 2 తీసుకుందామని వెళ్ళి 10 మనకి ఇంకా ఎక్కువ అనేవి తీసుకుంటాం కానీ ఇప్పుడు తక్కువ అనేవి తీసుకోండి. మన ఆడవాళ్ళతో బేరం ఇలానే ఉంటుంది. ఏదైనా సరే 2-3 కొందామని వెళ్ళి ఒక 10-15 వరకు ఇంకా ఎక్కువే తీసుకొస్తాం కానీ తక్కువ అనేవి ఎప్పుడు బడ్జెట్లో తేమండి. ఎందుకంటే మనం ఏదో ఉపయోగించినా మన సంసారానికి మనం పాడు చేసి పనులు అయితే ఏం చేయము కదండి. అన్నీ సంసారానికి మనం ఉపయోగపడేవే తీసుకుంటాం, మన కుటుంబానికి అవసరమైనవే తీసుకుంటాం. నేను ఈ స్మార్ట్ బజార్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అండి. మేమైతే పిఠాపురం వెళ్ళామండి. పిఠాపురంలో పెట్టిన తర్వాత చూత్తాకి తీసుకోవడానికి వెళ్దామంటే కుదరకపోతే ఆ రోజు సడన్గా మా వాళ్ళు వెళ్దామంటే వెళ్ళి చూసి ఈ సరుకులు అయితే తెచ్చుకున్నామండి. మాకు నచ్చినవన్నీ కూడా బాగానే ఉన్నాయండి. ఫస్ట్ టైం వెళ్ళడం, మేము నచ్చిన సరుకులు అయితే తీసుకున్నాం, పర్వాలేదు. మా బడ్జెట్ తగ్గట్టు అయితే బాగా చేసాం మేము. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.